సింధూర కేశవతో ఇలా అంటూ ఉంటుంది. మా అత్తమ్మని చంటిని కలపడానికి ఒక సువర్ణ అవకాశం దొరికింది మామయ్య అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే అవునా అమ్మ, ఏంటి ఆ అవకాశం ఏంటో చెప్తావా నాకు కూడా అని చెప్పి అక్కడ ఉన్న కేశవ అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సింధూర సిగ్గుపడుతూ ఇలా అంటూ ఉంటుంది. రేపు మా పెళ్లి రోజు మామయ్య, మా పెళ్లి రోజు నాడు కొంచెం ఘనంగా జరుపుకొని మీ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చంటి మీ ఇద్దరిని తల్లిదండ్రులుగా ఒప్పుకొని మీ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టు ఉంటుంది. మా పెళ్లి రోజు కూడా సరదాగా జరుగుతుంది. ఏమంటారు మామయ్య అని చెప్పి సింధూర అంటూ ఉంటుంది. అది వినగానే కేశవ అయితే చాలా సంతోషిస్తాడు. మరేమమ్మ, చాలా మంచి శుభవార్త చెప్పావు, మీ ఇద్దరు పెళ్లి రోజుని ఘనంగా జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తుంది. మామయ్య, మీరు చెప్పినట్లుగానే చెయ్యండి. అలా అయితే చంటిని ఎలాగైనా మార్చి అత్తమ్మని మిమ్మల్ని తల్లిదండ్రులుగా ఒప్పుకునేటట్టు నేను చేస్తాను అని చెప్పి సింధూర అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే సరేనమ్మా అని చెప్పి అంటాడు. ఇక అక్కడికి గుడికి వెళ్ళిన చంటి అలాగే చంచలమ్మ వాళ్ళిద్దరూ కూడా గుడిలో ముడుపు కట్టి గుడి నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండగా అక్కడ ఉన్న చంచలమ్మ తన కొడుకు బండి మీద అలా రావటంతో తనైతే చాలా సంతోషిస్తుంది. తను చాలా గర్వంగా ఫీల్ అవుతూ తన కొడుకుని చూసి తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఇంటికి రాగానే చంటి అయితే బండి ఆపి స్టాండ్ వేస్తాడు. ఇక దాంతో చంచలమ్మ దిగి అలా చంటినే చూస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ ఇంట్లోనికి వెళ్లకుండా చంటి ఏమైనా మాట్లాడతాడా అని చెప్పి అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే బండి దిగి స్టాండ్ వేసి తాళం తీసి చంచలమ్మకైతే ఇచ్చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా చంటిని చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంటి అయితే తలదించుకొని ఆ కీస్ అయితే ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే చంటి ఏమైనా మాట్లాడా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. అయినా సరే చంటి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.